వేసుకోండి వేసుకొని కొంచెం సరే. హలో, మైక్ టెస్టింగ్. అందరూ కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండాలి. నేను ఎక్కువ టైం తీసుకోను. సో అందరూ వచ్చేసినందుకు ధన్యవాదములు. ఇలాంటి ఉగాది సెలబ్రేషన్స్ అందరూ మనం కలిసి ఒక కుటుంబంలాగా చేసుకోవడం మనకు చాలా ముఖ్యమైనది. సో ఈరోజు మనం ఉగాది జరుపుకుంటున్నాము. అందరికీ నా తరఫు నుంచి కూడా ఉగాది శుభాకాంక్షలు. నేను రెండు పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు. మనం ఎన్నో రోజుల నుంచి ఉగాది ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో దానికి ఇంత పెద్ద సెలబ్రేషను మనము ఈ వరల్డ్ ఆఫ్ ఈ పర్టికులర్ రీజన్లో చేసుకున్న దానికి ఎంతోమంది కృషి చేశారు. మన చాలామంది ఇక్కడ టెక్నికల్ టీము, మన యాంకర్సు, లేదా మన సపోర్ట్ టీము, ప్లస్ ఆల్సో ఫుడ్ సప్లై చేసిన వాళ్ళు ఆ టీము. సో అందరికీ మనం ఒక చిన్న అప్లాజ్ ఇచ్చుకుందాము. గివ్ ఎ బిగ్ అప్లాజ్ టు ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు మేక్ దిస్ event హ్యాపెన్. సో పేరు చెప్పకపోయినా అందరికీ సో కృతజ్ఞతలు. సో రెండో పాయింట్ ఏంటి అంటే, మనం ఎందుకు ఉగాది సెలబ్రేట్ చేసుకోవాలి? ఉగాదే కాకుండా మనం ఏ రీజనల్ ఫెస్టివల్ అయినా ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? మనం ఇక్కడ జర్మనీలో ఉన్న పిల్లలు, జర్మనీలో పుట్టిన, ఇండియాతో ఎక్కువ సంబంధం లేకపోయినా మనము మన రూట్స్ని గుర్తు చేసుకొని దాని వాల్యూస్ ఏంటి, పద్ధతులు ఏంటి, ట్రెడిషన్స్ ఏంటి అనేది మనం నేర్చుకోవడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా పిల్లలకి. సో రోజు వాళ్ళు స్కూల్లో వెళ్ళడము, వాళ్ళ స్కూల్లో చదువుకునే చదువులు ఈ పర్టికులర్ వాల్యూస్ తెలియవు. సో అందుకని మన తెలుగు బడిలో ఇందాక రాధిక గారు చెప్పినట్టు మన పవన్, రాధిక గారు, ఇదివరకున్న టీచర్స్ కూడా చాలామంది సపోర్ట్ చేశారు. శ్రీదేవి గారు, భారతి గారు ఈ మన తెలుగు బడిని ఇంత దూరం తీసుకురావడానికి 9 సంవత్సరాలు చేశాం. ఇందాక రాధిక గారు చెప్పినట్టు 2 సంవత్సరాల ముందు 7 మంది పిల్లలు వాళ్ళ తెలుగు క్లాస్ కంప్లీట్ చేసుకొని సర్టిఫికేట్స్ కూడా తీసుకున్నారు. సో దీంతో ఏంటంటే ఓన్లీ లాంగ్వేజ్ ఒకటే నేర్చుకోవడం కాదు, లాంగ్వేజ్తో పాటు దానికి పద్ధతులు, దాని ట్రెడిషన్స్ అన్నీ నేర్చుకున్నారు. సో ఇవన్నీ ముఖ్యం. మనం ఈరోజు జర్మనీలో ఉండి మన పిల్లలకి పేరెంట్స్ లాగా మనం పిల్లలకి మనము ఇవి ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడికి కొత్తగా వచ్చిన వాళ్ళు మేబీ ఒక క్వశ్చన్ వేస్తాను, ఎవరెవరు 5 సంవత్సరాల కంటే తక్కువ ఇక్కడ ఉన్నారండి? 5 సంవత్సరాల కంటే తక్కువ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ఓకే. 10 సంవత్సరాలు కంటే తక్కువ? ఓకే. సో వీళ్ళందరికీ ముఖ్యం. సో చిన్న పిల్లలు ఎవరికైతే ఉన్నారో వాళ్ళు కొంచెం స్కూల్ ఏజ్కి వచ్చేటప్పటికి ప్లీజ్ అందరూ తెలుగు బడిలో జాయిన్ చేసుకోండి. డిఎఫ్కే తెలుగు బడి ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందరూ చాలా తెలుగు భాష మీద, తెలుగు కల్చర్ మీద ప్రేమతో ఉన్నవాళ్ళు అండ్ చాలా ప్యాషనేట్గా ఉన్నవాళ్ళు ఎవ్రీ సాటర్డే 8:30 to 9:15 ఈ క్లాస్ తీసుకుంటున్నారు. సో వాళ్ళందరికీ ఒక బిగ్ అప్లాజ్. సో ఇది చిన్న విషయం కాదు. 9 సంవత్సరాల నుంచి ప్రతి శనివారము అదే టైంకి టీచర్స్ వచ్చి చెప్పడము చాలా చాలా మోటివేషన్ కావాలి. అదే కాకుండా ఈ 7 సంవత్సరాలు పిల్లలు నేర్చుకొని తెలుగు కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, ఇప్పుడు చదువుతున్న 20-25 మంది పిల్లలు కానీ ప్రతి శనివారము పొద్దున్న 8:30కి తెలుగులో వచ్చి నేర్చుకోవడం అది కూడా అంత ఈజీ కాదు. సో వాళ్ళకు కూడా ఒక పెద్ద అప్లాజ్ ఇవ్వండి. అందరి పిల్లలు తెలుగు నేర్చుకున్న వాళ్ళకి ఒక పెద్ద అప్లాజ్. చివరిగా వాళ్ళ పేరెంట్స్ కూడా పెద్ద అప్లాజ్. ఎందుకు అంటే చెప్తాను, అప్లాజ్ ఇవ్వండి ఫస్ట్.
సో పిల్లలకి మోటివేషన్ ఉన్నా మోటివేషన్ లేకపోయినా కంపల్సరీగా పుష్ చేసి వాళ్ళని క్లాసుకి పంపించి వాళ్ళు ఏదో కొంచెమైనా తెలుగు భాష, తెలుగు పద్ధతులు, తెలుగు వాల్యూస్ నేర్చుకోవడానికి దానికి సపోర్ట్ చేస్తున్నందుకు, కాంట్రిబ్యూట్ చేస్తున్నందుకు వాళ్ళకి ఆ అప్లాజ్ చాలా చాలా ముఖ్యం. సో ఇంతటితో నా 2 విషయాలు ఈరోజు అయిపోయాయి. అందరికీ ఒకసారి హ్యాపీ ఉగాది. సో ఈ ప్రోగ్రామ్కి అందరూ చాలామంది కృషిపడి ఈ సెటప్ చేసినందు వాళ్ళ అందరికీ మళ్ళొక్కసారి థ్యాంక్స్, ధన్యవాదములు. సో మీరు ఈ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయండి. సో చాలా చాలా తాజా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్లీజ్ ఎంజాయ్ చేయండి.